పొంగనూరులో సీన్ రివర్స్ అయింది. గత ఎన్నికల ముందు చంద్రబాబు పర్యటనపై నానా బీభత్సం చేసిన పెద్దిరెడ్డి కుటుంబానికి ఇప్పుడు తగిన శాస్తి జరిగింది. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి పొంగనూరుకు వస్తారంటే కూటమి పార్టీల నేతలు ఎదురు తిరుగుతున్నారు. దీంతో పోలీసులు మిథున్ రెడ్డిని తిరుపతిలోనే హౌస్ అరెస్ట్ చేశారు. ఆదివారం మొత్తం పొంగనూరులో ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. ఎంపీ మిథున్ రెడ్డి పొంగనూరు పర్యటన ప్రకటించగానే టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు పొంగనూరు అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నాకు దిగారు. మిథున్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మరో 5 ఏళ్లు పొంగనూరు వస్తే ఊరుకోబోమని కూటమి నాయకులు హెచ్చరించారు. నిజానికి మొన్నటిదాకా పొంగనూరులో మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చెప్పిందే వేదంగా ఉండేది. ఆయన మాట కాదని ఎవరైనా ముందుకు అడుగు వేస్తే ప్రత్యర్థులకు చుక్కలు చూపించేది. కానీ 2024 జూన్ నుంచి పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. కూటమి నేతలు తమను వేధించిన పెద్దిరెడ్డిని, ఆయన కుమారుణ్ణి ఇప్పుడు తరిమి కొడుతున్నారు. గతేడాది ఆగస్టులో పెద్దిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును వేధించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ మర్చిపోలేదు. ఇక అక్కడి ప్రజలు పెద్దిరెడ్డి ఫ్యామిలీపై మరింత కసిగా ఉన్నారు. అప్పుడు చంద్రబాబు రాకను పెద్దిరెడ్డి అనుచరులు అంగల్లు సెంటర్ దగ్గర అడ్డుకున్నారు. వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగి ఏకంగా పోలీసులను కూడా గాయపరిచారు. వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో చంద్రబాబు పర్యటనపై అప్పట్లో ఎన్నో ఆంక్షలు ఉద్దేశపూర్వకంగా విధించి వేధించారు. పైగా చంద్రబాబు ముఖ్య నేతలపై కేసులు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని కూటమి నేతలు ప్రస్తుతం గుర్తు చేస్తున్నారు. అంతేకాక వైసీపీ ప్రభుత్వం ఇటు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును కూడా 4 ఏళ్లు తన నియోజకవర్గానికి రాకుండా చేసింది. అప్పట్లో శాంతి భద్రతలు అంటూ కట్టుకథలు చెప్పింది. అప్పుడు మీరు చేసే లా అండ్ ఆర్డర్, ఇప్పుడు మేం చేసే ప్రత్యర్థి పార్టీలు చేసే ఫ్యాక్షన్ రాజకీయాల అంటూ కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జూన్ 15న కూడా వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పొంగనూరు పర్యటనను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఆయన వెనుతిరిగారు. గడిచిన 20 ఏళ్లుగా పెద్దిరెడ్డి తీరుతో ఎంతో మంది అణిచివేతకు గురయ్యారు. చివరకు జైలు పాలు కూడా అయ్యారని టీడీపీ నేతలు చెబుతున్నారు.